మా కాంక్రీట్ పనికి వెళ్తా. ఎలా ఉన్నాయి పనులు ఇప్పుడు? ఇప్పుడు ఒక రోజు ఉంటే ఒక రోజు పనులు ఉంటలే సార్. ఇంకా పెన్షన్ ఇంకా అప్లై చేసి మా హస్బెండ్ చనిపోయింది 2వ సంవత్సరం కానీ పెన్షన్ రాట్లా. ఈ జగన్ ఉన్నప్పుడు పెన్షన్ పెట్టాం. ఇప్పుడేమో 2 నెలలు 3 నెలలు పట్టిద్ది అంటున్నారు. ఈ పనులు ఉంటే తింటున్నాం, లేకపోతే ఇంటికాడ రూపాయి ఉంటలా మాకు. అంటే రాజధాని ప్రాంతం కదా, ఇక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి, ఉపాధి కూడా బాగా దొరుకుతుంది అంటున్నారు, దొరకట్లేదా? పనులు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటలా. తల్లి వందనం జూన్కి వేస్తాను అన్నారు, అవి కూడా పర్లేదు. ఈ చంద్రబాబు వచ్చిన కాంచి మాకు ఏ పెన్షన్లు గానీ ఏ పనులు కూడా మాకు ఇబ్బంది అయిపోయింది. తింటాకే ఇబ్బంది అయిపోయింది. అది ఆ స్టోర్ బియ్యం ఒకటి ఎత్తున్నారు. మా హస్బెండ్ మా పిల్లలిద్దరిని హాస్టల్లో వేసా. హాస్టల్లో చదువుకుంటున్నారు ప్రస్తుతానికి. మా పిల్లలు వస్తే వానాకాలం మా పరిస్థితి ఏంటి? పెన్షన్ అన్న వస్తే నా పిల్లలన్నా బతికించుకుంటా. నేనది ఆలోచిస్తున్నా. పెన్షన్లు పెడతామని చెప్పి అంటున్నారు వచ్చే నెలలో, మరి ఏది రాలేదుగా. మేము అప్పుడు ఆన్లైన్ లో ఉన్నాయి కానీ ఈ 2 నెలలు కానీ జూన్ కానీ జూలైకి కానీ అంటున్నారు. ఏది జూన్ జూలై ఈ జూను మరి ఎప్పుడు వస్తాయని గ్యారెంటీ ఉంది? చేస్తారని గ్యారంటీ లేదా మరి మీకు? లేదు. మాకు చేస్తారని గ్యారెంటీ ఉంటేనే ఈసారి గెలిపిస్తాం. అదేంటి 11 నెలలోనే గ్యారంటీ పోయిందా మీకు? మాకు మరి ఇబ్బంది అయిపోయింది. వానలు బట్టి పనులు ఉంటలా ఏముంటలా. జగన్ టైంలో బాగానే పడింది అమ్మఒడి. అమ్మఒడి 13,000 12,000 బాగానే పని, అసలు మిస్ అవ్వలే. మాట ఇచ్చారు వేసారు. ఇంకా అది మరి ఎందుకు ఓడిపోయాడు జగన్? ఏమో ఎవరెవరికి ఇచ్చారో మాకు తెలియదు. ఆయన ఉన్నప్పుడు మాకు పర్వాలేదు, ఈయన వచ్చినప్పుడు మరి ఇబ్బంది అయిపోయింది. అంత బాగా చేసినోడు మరి ఎందుకు ఓడిపోయాడు అంటున్నా? ఏ జనాలు ఏది చేశారు మనకు తెలియదుగా. మరి పథకాలు అమలు చేయకపోతే మళ్ళీ గెలుస్తాడు ఆయన? 5 సంవత్సరాలు ఉంటారేమో. తర్వాత మా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నా. తల్లి వందనం వేశారు, మాకు మళ్ళీ పింఛన్లు వచ్చేటట్టు చేశారు. మాకు ఈ సరతే జగనే కాదు, చంద్రబాబు వద్దు. చంద్రబాబు అమలు చేస్తే మళ్ళీ చంద్రబాబుకి వేస్తావా? చంద్రబాబుకి అసలేను. పోయినసారి కూడా నేను జగన్కే వేసా ఓటు. స్కూల్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? బానే ఉన్నాయి. నల్లచెరువు హాస్టల్లో ఉన్నారు మా ఇద్దరు పిల్లలు. అది జగన్ హయాంలో బాగున్నాయి స్కూల్, ఇప్పుడు బాగున్నాయి? జగన్ ఉన్నప్పుడే బాగున్నాయి. ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? రోడ్లు గానీ అవి గానీ మీ ఊళ్ళలో? రోడ్లు నెలతే మట్టి రోడ్లు 6 గుంతలు ఉంటున్నాయి. అవి సరి చేయట్లా. చంద్రబాబు వచ్చి చేస్తున్నారు. ఏది మళ్ళీ పీ బండ్లు వదులుతానన్నారు, అయ్యి వదలలేదు. బండ్లు వదిలేరంట కదా, రాలేదా? కానీ ఇంకా మాకు మెసేజ్లు రాలా. మాకు డైలీగా పనులుండి మా పెన్షన్ నెల నెల వచ్చేటట్టు అయితే చూడండి, ఈసారి నిజంగా గెలిపిస్తాం. అది